శ్రీ మహాజనాధిపతి నమ. శ్రీ గురుభ్యో నమ. జై జయ శంకర, హర హర శంకర. కృష్ణం వందే జగద్గురుం. కాశీక్షేత్రంలో ఉన్నారు శంకరులు. అది గ్రీష్మ ఋతువు, మిట్ట మధ్యాహ్నం వేళ. ఎండ చాలా తీవ్రంగా ఉంది. జీవరాశులందరూ కూడా బయటికి రావడానికి కూడా భయపడుతున్నారు. శంకరులు తీవ్రమైనటువంటి ఎండలో మధ్యాహ్న సమయంలో కాషాయ వస్త్రం ధరించారు. శిష్యులతో కూడి గంగా స్నానం చేస్తూ వెళ్తున్నారు. అక్కడ 3 పూట్ల కూడా శంకరులు గంగా స్నానం చేసేవారు, అనుష్ఠానం చేసేవారు. ఒకనాడు శంకరులు వెళ్తున్నారు. దారిలో 4 కుక్కలు, భయంకరంగా ఉన్నటువంటి కుక్కల్ని వెంట పెట్టుకొని ఒక చండాలుడు వస్తున్నాడు. శంకరులు, వాడు వికృత రూపంతో ఉన్నాడు, దూరంగా వెళ్ళు అన్నారు. ఆ చండాలుడు శంకరుడికి ఏదో బోధించాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నట్టుగా తెలిసింది. అప్పుడు అడిగాడు, అంటే ఎవరు వచ్చారంటే వచ్చిన వాడు మహేశ్వరుడే. లేదంటే శంకరుడికి బోధ చేసేటువంటి స్థాయి మహేశ్వరుడు తప్పిస్తే మరి ఎవరికీ ఉండదు, మానవ మాత్రుడికి ఉండదు. ఎప్పుడైతే శంకరుడు దూరంగా వెళ్ళన్నారో అప్పుడు దూరం గచ్చ అన్నారు శంకరుడు. దూరం గచ్చ, దూరంగా వెళ్ళు అన్నారు. అప్పుడు అతడు ఆత్మలో ఏమీ భేదం లేదు కదా అనే విషయాన్ని చెప్పాడు. ఉపనిషద్వాక్యాల్ని అక్కడ ప్రస్తావన చేశాడు. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ నేహ నానాస్థితించన అన్నాడు. ఏష ఆత్మ అపాత పాప్మ అన్నాడు. నిరవజ్యమైనది, నిరంజనమైనటువంటిది, అసంగోయం పురుష అన్నాడు. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ, ఇవన్నీ ఉపనిషద్వాక్యాలు చెప్పాడు. విజ్ఞానం, ఆనందం అనేటువంటి ఉపనిషద్వాక్యాలన్నీ కూడా ఉటంకరించాడు. చెప్పి ఆత్మరూపాలు అనేకంగా ఉంటాయి, ఆత్మ అద్వితీయమైనటువంటిది. అంటే తనకన్నా వేరే వస్తువు ఏదైంది ఏదు కదా, అది అద్వితీయంగా తెలుస్తున్నది అన్నాడు. అని ఆత్మ విదుడమైనటువంటి నువ్వు ఆత్మ విషయంలో భేదబుద్ధిని ఎందుకు కలిగి ఉన్నావు అని అడిగాడు. అప్పుడు ఈ పరిపూర్ణ ఆత్మ ప్రబోధం ఎప్పుడు కలుగుతుంది? నువ్వు జ్ఞానకాండను ఉద్ధరించడానికి వచ్చేవు అని అందరూ కూడా మహర్షులందరూ చెప్తున్నారు, మహానుభావుడు అని చెప్తున్నారు. అటువంటి నీకు కూడా అజ్ఞాన దృష్టి ఉన్నట్లయితే నువ్వు కూడా విపరీతంగా మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. అని ఈ సన్యాసి వేషంలో కాషాయ వస్త్రాలు ధరించి అనేక మంది తిరుగుతూ ఉంటారు. కమండలము, దండము ఇవన్నీ ఉంటాయి. మేమే బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్న వాళ్ళమని ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. వాళ్ళు గృహస్థుల్ని వంచిస్తూ ఉంటారు. నువ్వు కూడా ఆ కోవలో ఉన్నవాడిపోయినా నీకు తెలిసే బ్రహ్మ విద్య ఏమిటి అని అడిగాడు. అని గచ్చ దూరం అన్నావు కదా, దూరంగా వెళ్ళన్నావు కదా, ఈ దేహాన్ని దూరంగా వెళ్ళమన్నావా? ఈ దేహము అన్నమయ కోసం, అన్నం తింటేనే ఈ శరీరం ఉంటుంది, లేకపోతే నశించిపోతుంది. నాది అన్నమయ శరీరము, నీది కూడా అన్నమయ శరీరమే. అటువంటప్పుడు ఈ రెండిట్లో తేడా ఎక్కడున్నది అని అడిగాడు. నా దేహం ఏదైతే ఉందో అది పంచభూతాత్మకం, నీ దేహం కూడా పంచభూతాత్మకమే కదా, మరి నా దేహానికి నీ దేహానికి తేడా ఏమిటి అని అడిగాడు. ఈ దేహం స్వయంగా సంచరిస్తున్నదా అని అడిగాడు. కాబట్టి నువ్వు పలికిన మాటలు నీ స్థాయికి తగినట్టుగా లేవు అన్నాడు. జ్ఞాన దృష్టితో కూడా నేను ప్రశ్నిస్తాను అన్నాడు. అని ఈ ఇంద్రియాలన్నిటికీ సాక్షిభూతంగా ఉంటుంది ఆత్మ. అటువంటి ఆత్మని దూరంగా వెళ్ళమనడం సబబుగా ఉన్నదా అన్నాడు. అని నీ దేహంలో ఆత్మ సాక్షిభూతంగా ఉంది, నా దేహంలో కూడా ఆత్మ సాక్షిభూతంగా ఉన్నది. మరి ఆత్మలో అంటే సాక్షిభూతంగా ఉన్న ఆత్మలో తేడా లేదు, నా ఆత్మలో తేడా లేదు, నీ ఆత్మలో తేడా లేదు అన్నాడు. నువ్వు విద్వాంసుడివి, యతీశ్వరుడివి, గచ్చ దూరం అన్నావు కదా అని ఎంత ఆశ్చర్యంగా ఉంది. జగద్గురువులు ఇలా మాట్లాడవచ్చునా అన్నాడు. అని ఈ రకంగా ఈ దేహధర్మము ఆత్మ దేహధర్మంలో కానీ ఆత్మలో కానీ భేదభావం చూపకూడదు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. అప్పుడు శంకరులు విన్నారు. ఇదంతా కూడా విన్న తర్వాత చెప్పారు.
తత్వజ్ఞాని సంబోధించారు శంకరుడు. తత్వం తెలిసినటువంటి మహానుభావ అని చెప్పారు. చెప్పి నేను పవిత్రమైన బ్రాహ్మణుణ్ణి, నువ్వు చండాలుడివి, నువ్వు దూరంగా తొలదు అన్న ఆలోచన ఎలా వచ్చింది, నీలాంటి తత్వజ్ఞులు ఎలా అన్నం సబబా, ఇవన్నీ కూడా నువ్వు అడిగేవు. అయితే తత్వజ్ఞునికి ఆత్మలక్షణమే ముఖ్యము, దేహలక్షణ యోగ్యం కాదు అనే విషయం చెప్పాడు అతడు. ఈ రకంగా అతడు ప్రశ్నలన్నీ చేశాడు. శంకరులు ఇతడు పలికినటువంటి చాలా దివ్యమైనటువంటి జ్ఞానంతో పలికాడు పలుకులు. అవన్నీ కూడా విన్నారు శంకరులు. ఇతడు సామాన్యుడు కాదు, మహామహితాత్ముడైనటువంటి వాడే ఇతడు అని అనుకున్నారు. అని అతడి యొక్క ఆకారాన్ని, విలక్షణమైనటువంటి జ్ఞానబోధని ఒక్కసారి దాని గురించి ఆలోచించారు. వెంటనే అన్నారు, మహాత్మా దేహదారులో శ్రేష్ఠుడు నువ్వు అన్నారు శంకరులు. అని మీరు చండాలురు కారు, మీరు నీచ జాతి వారు కారు, నీచ కులం నుంచి వచ్చిన వారు కాదు, మహాదివ్య పురుషులు. నాబోటి వారికి సర్వసమానత్వాన్ని బోధించడానికి వచ్చినట్టు బ్రహ్మజ్ఞానులు మీరు అన్నారు శంకరులు. తాము ఏదైతే బ్రహ్మతత్వాన్ని నాడు బోధించారో అది యథార్థమైనటువంటి బ్రహ్మతత్వము అన్నారు. మీరేం చేశారు అంటే సత్యవచనాలు అనేటువంటి అమృత వర్షాన్ని కురిపించారు అన్నారు. అని అవన్నీ కూడా నేను శిరసా వహిస్తున్నాను, తుచ్చమైనటువంటి భేదబుద్ధిని నేను తక్షణమే విడిచిపెడుతున్నాను అన్నారు శంకరుడు. అని బ్రాహ్మణుడు, చండాలుడు, పవిత్రుడు, అపవిత్రుడు, వాడు దోషి, వీడు నిర్దోషి, ఇటువంటి ద్వంద్వాలు ఏవైతే ఉన్నాయో ఈ ద్వంద్వాలన్నీ కూడా నేను విడిచిపెట్టి సర్వత్ర సమభావాన్ని నేను ఆచరిస్తాను అని చెప్పారు. అని నన్ను క్షమించవలసింది అని కోరారు శంకరులు. అని తమ అనుగ్రహం చేతనే నేను శుద్ధాత్ముడయ్యాను అని చెప్పి శంకరులు విన్నవించుకున్నారు. అని చెప్తున్నారు. మీరు సర్వజ్ఞులు, మీరు తెలియనిదేమీ లేదు కదా అని చెప్తున్నారు. ఉపనిషత్తులన్నీ కూడా లోకంలో వేదసారమైన ఉపనిషత్తులను అందరూ పఠిస్తున్నారు, శిష్యుల చేత పఠింపు చేస్తున్నారు, బ్రహ్మస్వరూపాన్ని ధ్యానిస్తున్నారు. మననము, నిధిధ్యాసనము అనేటువంటి గురు శిష్య సాంప్రదాయాన్ని, లోకాచారాల్ని ఇవన్నీ కూడా కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ ఇన్ని చేసినప్పటికీ కూడా భేదబుద్ధిని విడవటం లేదు అని చెప్పారు. అదే కృష్ణ పరమాత్మ పండితాహ సమదర్శినః అని చెప్తారు. విద్యావనే సంపన్నే బ్రాహ్మణే గవ్యస్తిని సురుచైవ పాఠేస్త పండితాహ సమదర్శినః అని చెప్పారు. అదే విషయం ఇక్కడ శంకరులు కూడా చెప్పారు. అంటే ఈ త్రిగుణాతీత స్థితిలో ఉండి భేదరహితమైన స్థితిలో ఉండేటువంటి బ్రహ్మస్వరూపులు కేవలము సుఖేంద్రుడు వంటి వారు మాత్రమే. అటువంటి బ్రహ్మస్వరూపం అంటే సర్వత్రా బ్రహ్మస్వరూపాన్నే చూసినటువంటి మహనీయులు కేవలము సుఖేంద్రుడు వారు. అటువంటి వారు చాలా కొద్దిమందే ఉన్నారు అని చెప్పారు. సకల జగత్తుని కూడా ఆత్మస్వరూపంగా చూసేటువంటి తత్వజ్ఞానం ఎవరైతే ఉన్నారో అటువంటి వాడు నాకు గురువు అన్నారు శంకరుడు. ఆ మహాత్ముడు బ్రాహ్మణుడు అవ్వచ్చు, చండాలోస్తు సతుద్విజోస్తు గురునామపి అన్నారు శంకరులు. అంటే అటువంటి వాడు బ్రాహ్మణుడైనా చండాలుడైనా మరే ఆశ్రమంలో ఉన్నప్పటికీ కూడా నాకు గురుతుల్యుడే. అంటే సర్వత్రా బ్రహ్మస్వరూపాన్ని చూసేటువంటి స్థితిలో ఉన్నటువంటి దివ్యజ్ఞాని ఎవరైతే ఉన్నాడో అతడు నాకు గురువే, కులంతో సంబంధం లేదు, జాతితో సంబంధం లేదు అనే విషయం శంకరుడు చెప్పారు. అని ఎప్పుడు కూడా అతడు నా గురుతుల్యుడు, ఎప్పుడు కూడా నాకు ఆరాధ్యుడతడు, వందనీయుడతడు అని చెప్పారు. అంటే ఈ భేదరహితమైనటువంటి పరిపూర్ణమైనటువంటి బ్రహ్మజ్ఞాని ఎవరైతే ఉన్నారో అతడు నాకు పూజనీయుడు, సద్గురువు నాకు అతడు అని అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులో ఏదైతే ఉన్నదో శక్తి, అదే ఆ శక్తే చేమలో ఉంది, దోమలో ఉంది. ఈ సమస్తమైనటువంటి జగత్తులో చరాచర జగత్తులో చరాచర జీవులు ఎవరైతే ఉన్నారో జీవరాశులు, ఆ అన్ని జీవరాశుల్లోని కూడా అదే శక్తి ఉన్నది. బ్రహ్మలో, చీమలో, పిపీలికాదుల్లో అన్నిటిలోని కూడా అదే పరబ్రహ్మ శక్తి ఉన్నది, అదే దివ్యశక్తి ఉన్నది అనేటువంటి విషయము శంకరుడు చెప్పారు. ఇక్కడ ఆ చైతన్యమే నాలో ఉన్నది, ఆ చైతన్యమే అంతరా ఉన్నది. అంచేత దేశము, కాలము వీటన్నిటికీ అతీతంగా ఉండేటువంటి ఈ త్రికాల్లోని ప్రకాశించేటువంటి పరిపూర్ణ తత్వజ్ఞుడు ఎవరైతే ఉన్నారో అతనే నాకు గురువు అని చెప్పారు శంకరుడు. అని గచ్చ దూరం అన్నారు మీరు,
ఒక బ్రహ్మజ్ఞాని అలా పలకకూడదు అని మీరు ఉపదేశం చేశారు. అది తెలిసింది, జ్ఞానోదయం అయింది. తమరు ఎప్పుడు కూడా నిరంతరము కూడా అఖండమైన బ్రహ్మజ్ఞానంతో ప్రకాశించేటువంటి వారు, అటువంటి బ్రహ్మశ్రేష్ఠుల్లో మీరు శ్రేష్ఠులు అన్నారు అని నాకు దివ్యోపదేశం చేసినటువంటి పరమగురువులు మీరు, నన్ను మన్నించండి, మీకు నమస్కారం చేస్తున్నాను అన్నారు అని చండాల వేషంలో ఉన్నటువంటి మహేశ్వరుడికి నమస్కారం చేశారు శంకరుడు. నేను దేహబుద్ధితో మిమ్మల్ని తొలగి వెళ్ళిపోమని లేదు, ఆత్మబుద్ధితో కూడా వెళ్ళమని చెప్పలేదు. నేను మీ దేహం మలినంగా ఉన్నది కాబట్టి ఆ రెండింటిని కలిపి దూరంగా వెళ్ళమన్నాను అని చెప్పారు. చెప్పి మీరు నాకు గురువులు, నన్ను అనుగ్రహించండి అని చెప్పారు. అంటే ఎప్పుడైతే శంకరులు ఆ రకంగా అన్నారో వెంటనే 4 కుక్కలతో వచ్చారు కదా చండాలుడు. ఆ 4 కుక్కలు కూడా 4 వేదాలు పరమేశ్వరుడే సాక్షాత్కరించాడు. అక్కడ 4 వేదాలతో కలిసినటువంటి పరమేశ్వరుడు శంకరులని సాక్షాత్కరించాడు. శంకరుడు చాలా ఆనందం పొందారు. తమ ఎదురుగా ఎవరున్నారు? సాక్షాత్తు కైలాసవాసి అయినటువంటి శంకరుడు ఉన్నాడు. ఈ బాలశంకరుడు, ఈ శంకరుడు భగవత్పాదులు వారి దగ్గర వినయంతో విధేయతతో స్వామి వారికి నమస్కారం చేశారు. ఎన్నో రకాలుగా స్తుతి చేశారు. సంశయాలన్నీ తొలగిపోయాయి. శంకరుడు మరింత పరిపూర్ణమైనటువంటి బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తున్నారు. అప్పుడు అంటే పరమశివ రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు పరబ్రహ్మలో తనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని మరింత పెంపొందించడం కోసం ఆ రకంగా అనుగ్రహించారు అని శంభో మహాదేవానికి నమస్కారం అన్నారు శంకరులు. దేహబుద్ధితో చూస్తే నేను నీకు దాసుణ్ణి అన్నారు. అయితే నువ్వు దేహం లేనివాడివి. అయితే సూర్యుడు, చంద్రుడు, అగ్నులు వాటితో కూడినటువంటి తేజోవంతమైనటువంటి దేహాన్ని పొందితే నువ్వు తేజోమూర్తివే. జీవబుద్ధితో చూస్తే నీ అంశము నేను, ఆత్మదృష్టితో చూస్తే నేను నువ్వే. ఈ ప్రకారంగా నా బుద్ధి స్థిరంగా ఉన్నది అని చెప్పారు. అంటే దేహదృష్టి అంటే భగవంతుడి యొక్క దివ్యమండల రూపాన్ని దర్శించడం, అర్చనలు స్తోత్రాలు చేస్తూ భగవంతుణ్ణి సేవల ద్వారా అర్చించుకోవడం అనేది ఉందే, అది జీవులందరూ కూడా భగవత్ కృపని పొందడానికి చేస్తూ ఉంటారు. దీని దేహదృష్టి అంటారు. ఈ దేహదృష్టిలో నిష్కామమైనటువంటి కర్మయోగ మార్గము అంటారు దీన్ని. రెండవది జీవదృష్టి, అంటే జీవులందరూ కూడా పరమాత్మ అంశలే అనేటువంటి భావన కలిగి ఉండడమే జీవదృష్టి అంటారు. దీన్ని ఉపాసనా మార్గం అంటారు, భక్తి మార్గం అంటారు, ధ్యాన మార్గం అని కూడా అంటారు. ఇక మూడవది ఆత్మదృష్టి. ఆత్మదృష్టి అంటే బాగా ఆత్మవిచారణ చేసుకోవడం. ఆ ఆత్మవిచారణ ద్వారా ఈ జగత్తంతా కూడా పరమాత్మే, వేరే వస్తువు ఏది లేదు, ఈ సచ్చిదానంద పరబ్రహ్మమే నేను అనేటువంటి భావనని కలిగి ఉండడం అన్నమాట. దీన్ని జ్ఞాన మార్గం అంటారు, ఉపనిషత్ మార్గం అంటారు. అంటే ఉపనిషత్తుల యొక్క సారాంశం అంతా కూడా ఈ జీవన్ముక్తి మార్గాన్నే ప్రతిపాదిస్తుంది. ఇది మన శంకరులు శివానందలహరిలో కూడా ఈ భక్తి మార్గాన్ని మనకి ఆవిష్కరించారు అక్కడ అని చెప్తున్నారు. వేదాంత శ్రవణం ఏదైతే ఉన్నదో దానికి కారణం ఏమిటి అని అడుగుతున్నారు. వేదాంత శ్రవణానికి కారణము కేవలము గురుకృప. ఎప్పుడైతే గురుకృప పొందాడో వేదాంతాన్ని పొందుతాడు. అప్పుడు దాన్ని ఎప్పుడు కూడా మననం చేసుకోవాలి. విన్నామండి ప్రవచనము, వదిలేసామంటే పనికిరాదు. దాన్ని మననం చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడా మనసులో. అప్పుడు ఈ స్వయం ప్రబోధానికి మార్గము సుగమం అవుతుంది. తద్వారా స్వరూప పరతత్వం లభిస్తుందన్నమాట. ఈ రకంగా ఈ నాకంటే వేరు కానటువంటి పరబ్రహ్మతత్వమైనటువంటి మహాదేవుడికి నమస్కారము అన్నారు శంకరుడు. సర్వ ఆశ్చర్యాలు కూడా లయం చెందించేటువంటి మహాదేవుడికి నమస్కారము అన్నారు శంకరుడు. స్వస్వరూప పరతత్వాత్మకమైనటువంటి పరమ చైతన్య రూపం ఏదైతే ఉందో ఆ రూపమైనటువంటి పరమాత్మ అయినటువంటి మహాదేవుడికి నమస్కారము అన్నారు శంకరుడు. అప్పుడు శంకరుడు స్తుతి చేశారు. అప్పుడు మహేశ్వరుడు శంకరుడితో అంటున్నారు, మహాత్ముడు పరమాంస అయినటువంటి శంకరుల యొక్క పరమాత్మ అయినటువంటి మహాదేవుడి యొక్క సంభాషణ ఎలా ఉందయ్యా అంటే సర్వలోకహితంగా ఉన్నది, లోక కళ్యాణదాయకంగా ఉన్నది.
అది ఏమిటి అంటే నీ అద్వైత జ్ఞానాన్ని శంకరులతో మహేశ్వరుడు చెప్తున్న మాట. శంకర, నీ అద్వైత జ్ఞానాన్ని స్వస్వరూప నిష్టని బాగా పరిశీలించానయ్యా. నీ యొక్క స్వాత్మజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని కూడా నేను పరీక్షించాను. నువ్వు ఉత్తీర్ణుడవయ్యేవు. ఎందువల్లంటే నిర్వికల్పమైనటువంటి స్వాత్మానుభవంలో నువ్వు నాతో సమానంగా ఉన్నావు అన్నారు శంకరుడు. సంశయాలన్నీ తీరిపోయాయి, విపర్యయాలన్నీ కూడా నశించిపోయేవి. ఇప్పుడు నువ్వు మహానుభావుడు అయ్యేవు అన్నారు. అంటే మహానుభావుడు నిర్వచనం ఇక్కడ చెప్పారు మహేశ్వరుడు. అందరూ మహానుభావులు అవరు. అపరోక్ష జ్ఞాన సంపదని పరిపూర్ణంగా పొందేవు అని చెప్పి ఆశీర్వదించారు. అంటే నేనే నువ్వు, నేనే నీవు, నీవే నేను అనేటువంటి జీవబ్రహ్మైక స్థితి ఏదైతే ఉన్నదో ఆ స్థితిని నువ్వు సుస్థిరంగా నిలుపుకున్నావు అన్నారు. అని మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వ్యాసమహర్షి వారిలాగే నువ్వు కూడా మహేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాడివి, అందుకు నువ్వు జగద్గురువి అన్నారు. అంటే శంకరుడు జగద్గురువు ఎందుకు అనే విషయం చెప్తున్నారు ఇక్కడ మహేశ్వరుడు. వ్యాసులు వారు గురువు, జగద్గురువు. వ్యాస శంకర మధ్యమాం అంటున్నాం. ఎందుకు వ్యాసులు వారు జగద్గురువు అంటే ఆయన విష్ణువు యొక్క అంశ, అవతారం. అది కాక విష్ణువు యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందినటువంటి వారు వ్యాసులు వారు. అందువల్ల వారు జగద్గురువు. అదే రకంగా కైలాస శంకరుడి అవతారమే శంకర భగవత్పాదులు వారు. శంకర భగవత్పాదులు వారు మహేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వారు. అందువల్ల ఇక్కడ మహేశ్వరుడు చెప్తున్న మాట, వ్యాసులు వారు ఏ రకంగా జగద్గురువో నువ్వు కూడా ఆ రకంగా జగద్గురు స్థానాన్ని పొందుతావు అని మహేశ్వరుడు చెప్పినటువంటి మాట. అందుకు వ్యాసులు వారు జగద్గురువు, శంకర భగవత్పాదులు వారు కూడా జగద్గురువు. ఈ విషయాన్ని మనకిక్కడ మహేశ్వరుడు స్పష్టంగా చెప్పినటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. శంకరుడు గురించి మనము ఈ విషయం నలుగురికి తెలియజేయాలి అని. ఎవరైతే పరిపూర్ణంగా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారో వారు మాత్రమే లోకరక్షణ చేయగలరు. లోకహితం వారి వల్ల మాత్రమే కలుగుతుంది. విశ్వామిత్రుడు రామచంద్రమూర్తి వారికి ఆ దివ్యమైన దివ్యాస్త్రాలన్నీ కూడా దారపోసాడు. దారపోసి నీ ద్వారా లోకరక్షణ జరుగుతుంది, లోకహితం జరుగుతుంది, అందువల్ల ఈ అస్త్రాలన్నీ కూడా నీకు దారపోసాను అని చెప్పాడు విశ్వామిత్రుడు. అదే రకంగా ఇక్కడ మహేశ్వరుడు చెప్తున్న మాట, పరమాత్మ యొక్క అనుగ్రహం పొందినటువంటి నీ ద్వారా, మహేశ్వరుడు యొక్క అనుగ్రహం పొందిన నా అనుగ్రహం పొందిన నీ ద్వారా ఈ లోకరక్షణ జరుగుతుంది, లోకహితం జరుగుతుంది, లోక కళ్యాణం జరుగుతుంది అని శంకరం లోకశంకరం అనే విషయం చెప్పారు. అయితే వ్యాసుల వారు వేద విభాగం చేశారు. సకల శాస్త్రాల్లోని కూడా వారు నిష్ణాతులు. పరబ్రహ్మ తత్వాన్ని ప్రతిపాదన చేస్తూ వారు బ్రహ్మసూత్రాలు రచన చేశారు. ఇక అందులో ఇతర మతాలన్నీ కూడా ఖండింపబడ్డాయి. వ్యాసులు వారు అద్వైతాన్నే ప్రతిపాదన చేశారు. అంటే అద్వైత ప్రతిపాదన చేసినటువంటి వారు వ్యాసులు వారు. దానికి పుష్టి కలిగించిన వారు శంకర భగవత్పాదులు వారు. ఈ వ్యాసులు వారు రచించినటువంటి బ్రహ్మసూత్రాలకి వేద విరుద్ధమైనటువంటి మతాలన్నీ కూడా విపరీతమైన వ్యాఖ్యానాలు చేస్తున్నాయి. ఈ కలియుగంలో పండితులు ప్రజ్ఞాపాఠవాలు లేనందువల్ల ఈ బ్రహ్మసూత్రాలది మూఢమతులైనటువంటి వారందరూ కూడా వారి స్వల్ప బుద్ధితోటి విపరీతమైన వ్యాఖ్యలు, వేద విరుద్ధమైన వ్యాఖ్యానాలు చేస్తున్నారు. వేదాది తలమానితలు ఉపనిషత్తులు, అద్వైత తత్వాన్ని ఉపనిషత్తుల్ని వీరు గ్రహించలేకపోయారు. అందువల్ల ఏమవుతున్నదంటే అనేక రకాలైన దోషార్థాలన్నీ కూడా ప్రతిపాదన చేస్తున్నారు వీరు. బ్రహ్మసూత్రాలు సరి అయినటువంటి భాష్య రచన జరగలేదు. ఎప్పుడైతే బ్రహ్మసూత్రాలు సరి అయినటువంటి భాష్యం అందుబాటులోకి వస్తుందో జనసామాన్యానికి, అప్పుడు ఈ జ్ఞానకాండ అయినటువంటి ఉపనిషత్తులకి సరి అయినటువంటి అర్థం అందరికీ తెలుస్తుంది. ఇవాళ జ్ఞానకాండ అయినటువంటి ఉపనిషత్తులకి సరి అయిన భాష్యము లేనందువల్ల సరి అయిన అర్థం ఎవరికి తెలియటం లేదు అని చెప్పారు. అందువల్ల ఈ అద్వైత తత్వము ప్రజలకి మింగుడు పట్టడం లేదు అని చెప్పి మహేశ్వరుడు చెప్తున్న మాట శంకరుడికి.
సకల శాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి వాడివి కాబట్టి, ఉపనిషత్తుల్ని అధ్యయనం చేసిన వాడివి, గురుకృప పొందినటువంటి వాడివి, 4 మహావాక్యాలని కూడా సంపూర్ణంగా గ్రహించినటువంటి వాడివి, అద్వైత తత్వంతో నువ్వు ప్రకాశిస్తున్నావు. కాబట్టి బ్రహ్మసూత్రాలకి భాష్యం రచించడానికి నువ్వే తగిన వాడివి. కనుక దోషరహితంగా సంపూర్ణమైనటువంటి భాష్యాన్ని బ్రహ్మసూత్రాలకి అందించవలసింది అని మహేశ్వరుడి యొక్క ఆదేశము అని చెప్తున్నారు. నేను అందించేటువంటి భాష్యము అందరికీ ఆదరణీయంగా ఉంటుందా అని సందేహం వద్దు అని చెప్పారని. అన్నిటికీ ముఖ్యము గురుకృప, దైవానుగ్రహం. గురుకృప నీకున్నది, దైవానుగ్రహం నీకున్నది. కాబట్టి నీ భాష్యం ఏదైతే ఉందో దాన్ని దేవతలు, దైవేంద్రాదులు కూడా అంగీకరిస్తారు, మానవులందరూ కూడా అంగీకరిస్తారు. బ్రహ్మదేవుడి సభలో కూడా అది అగ్రతాంబూలాన్ని అందుకుంటుంది అని చెప్పారు అని. ఈ బ్రహ్మసూత్రాలకి భాష్యము రాయడము, ఈ బ్రహ్మ విద్యని తిరిగి స్థాపించాలి అనేటువంటి లక్ష్యం నెరవేరాలంటే చేయవలసిన పని, అవశ్య కర్తవ్యము అని చెప్పి బోధ చేశారు. బ్రహ్మసూత్రాలకి దోషరహితంగా భాష్యాన్ని రచించు అనేటువంటి బాధ్యతను చెప్పారు అని. అవి వేదాంత సమ్మతాలు. బ్రహ్మసూత్రాలు వేద సమ్మతాలు, వేదాంత సమ్మతాలు. కాబట్టి ఆ బ్రహ్మసూత్రాలకి భాష్యం అందించమని చెప్పారు. ఇక్కడ జీవేశ్వరవాదం కానీ, జీవబ్రహ్మవాదం కానీ, ఇటువంటివన్నీ కూడా అద్వైత విరుద్ధంగా ఉన్నటువంటి వ్యాఖ్యానాలు ఉన్నాయి, సిద్ధాంతాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఖండించాలి అని చెప్పారు అని మహాదేవుడు శంకరులకి ఆజ్ఞ ఇవ్వడం జరిగింది, ఆదేశం చేయడం జరిగింది. చేసి అద్వైత తత్వాన్ని లోకంలో సుస్థిరంగా స్థాపించవలసింది, ఆ పరతత్వాన్ని పరిచేందుకు సమర్థులైనటువంటి వాళ్ళని నియమించవలసింది అని చెప్పారు. అంటే ఆ పరతత్వ ప్రచారం కోసం పీఠాలని స్థాపించమని ఆదేశం చేశారు. అక్కడ పీఠాధిపతులు నియమించాలి. వారి ద్వారా లోకంలో ఎప్పుడు కూడా అద్వైత తత్వము, అద్వైత తత్వ బోధన స్థిరస్థాయిగా జరుగుతూ ఉండాలి. అది నీ అవతార యొక్క పరమార్థము. అది చేయడం వల్లనే నీ అవతార ప్రయోజనం నెరవేరుతుంది. నువ్వు ధన్యాత్ముడు అవుతావు. నీ అవతార పరిసమాప్తి తర్వాత నన్ను చేరుకుంటావు అని పరమేశ్వరుడు ఆదేశం చేయడం జరిగింది. ఒక పుత్ర వాత్సల్యంతో శంకరునికి అన్ని విషయాల్ని కూడా బోధించి కర్తవ్యోన్ముఖుడిని చేశారు మహేశ్వరుడు. వెంటనే పరమేశ్వరుడు అంతర్ధానమయ్యారు. శంకరుడు చండాలు రూపులో వచ్చి నన్ను అనుగ్రహించినటువంటి మహేశ్వరుడు అని చాలా ఆశ్చర్యం పొందారు. సనందాది శిష్యులతో కలిసి గంగా స్నానం చేశారు. మాధ్యాహ్నిక అనుష్ఠానమంతా కూడా చేస్తున్నారు. చేస్తూనే ఒక్కసారి గురువైనటువంటి గోవింద భగవత్పాదుల వారిని మనసులో ధ్యానించారు. చేసుకొని అప్పుడు అంటే దైవం యొక్క అనుగ్రహం పొందారు. ఇప్పుడు గురు అనుగ్రహం పొందాలి. గురువుని ఒక్కసారి స్మరించుకున్నారు. స్మరించుకొని వారి ఆశీస్సులు పొంది వెంటనే ఈ బ్రహ్మసూత్రాలకి భాష్య రచన చెయ్యాలి అనేటువంటి సంకల్పం చేశారు శంకరులు. ఎందుకు చేస్తున్నారయ్యా అంటే లోకహితం కోసం చేస్తున్నారు శంకరులు. బ్రహ్మ విద్య ప్రతిష్ట కోసం ఈ భాష్య రచన చేస్తున్నారు. అది శుభారంభం చేశారు శంకరులు. ఎప్పుడైతే ఈ భాష్య రచన చేయాలనుకున్నారో ఎక్కడ చేయాలి ఈ భాష్య రచన, దీనికి యోగ్యమైనటువంటి ప్రదేశం ఏది అని వెతుకుతున్నారు శంకరులు. అనేకమైన పుణ్యక్షేత్రాలన్నీ కూడా దర్శించారు. శంకరుల యొక్క మహిమను తెలుస్తున్నటువంటి పండితులందరూ కూడా వారి పాదపద్మాల్ని ఆశ్రయిస్తున్నారు. ఈ రకంగా ఎందువల్లంటే అప్పటికే శంకరులు పరమహంసలందరికీ కూడా చక్రవర్తి స్థానంలో ఉన్నారు. ఈ చక్రవర్తులకి ధవలక్షత్రం పట్టుకోవడము, చామరాలు పెంచడం అనేది లోకాచారాలు. అందువల్ల శంకరులకు కూడా అటువంటి అద్వైత చక్రవర్తి వారు శంకరులు. ఆ రకంగా అందరూ కూడా వారికి సేవ చేస్తున్నారు. శంకరులు యాత్రని ప్రారంభించారు కాశీక్షేత్రం నుంచి కూడా. హరయే నమ హరయే నమ. జయ జయ శంకర హర హర శంకర. జయ జయ శంకర హర హర శంకర. జయ జయ శంకర హర హర శంకర. నమ పార్వతీపతయే. హర హర మహాదేవ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.